గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం తెలంగాణలోనే ఉన్నదా లేకుంటే ఇంటి లాదులతోనే బయట దేశం టూర్కు ఇట్లా పోయిందా? అగో మంత్రి మేడం బయట దేశం టూర్కు ఎందుకు పోయింది? ఈడనే ఉండే నువ్వేందే బాలన్న అట్లా అంటున్నావు అంటే ఏమో మరి ఓదికు యములాడ గుడికాడ కోడలు మొత్తం చచ్చిపోతున్నా సప్పుడు కూడా చేస్తలేదు. మేడంకు ఈ ముచ్చటకి ఇట్లా ఎరకగాలేదా? ఎట్లా మనమన్నా చెప్పొద్దాం పారి. నెల దినాల సంది యములాడ గుడికాడున్న గోశాలల గోవులు మొత్తం ఎక్కడికక్కడ పానం బాగలేక చచ్చిపోతున్నాయట, కోడలు మరణిస్తున్నాయట. మొన్ననే 7-8 కోడెల దాకా జీవిడిచినాయట. మరి ఇన్ని కోడెలు ఓ దిక్కు చచ్చిపోతుంటే ఇప్పటి వరకు గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం ఎందుకు సప్పుడు చేస్తలేదు, ఎందుకు చచ్చిపోతున్నాయని తెలుసుకుంటలేదు అంటే ఏమో మరి. అప్పట్లోనే యములాడ కోడెల ముచ్చట్ల కావాలని కొందరు బదనాం చేసినానికి ఇట్లా ఈ సావుల ముచ్చట పట్టించుకుంటలేదా? అమ్మా మంత్రి గారు, 1 కాదు 2 కాదు, ఇప్పటికీ 28 దాకా కోడెలు చచ్చిపోయినాయని 2-3 దినాల బట్టి వార్తలు ఇంటర్నెట్లో ఇరగమరగా తిరుగుతున్నాయి. మరి అవి ఎందుకు చచ్చిపోతున్నాయి, ఏం కథనో మొదలు అరుచుకోండి. మీరు ఏలుబడిలకు వచ్చి ఇన్ని దినాలు అవుతున్నా ఎన్నికల ముంగట ఇచ్చిన హామీలను ఎట్లాగో అమలు చేస్తలేరు. ఇప్పుడు నోరులేని మూగజీవాల పానాలు పోతున్నా పట్టించుకోకుంటే ఎట్లా మేడం వీటి పాపం తలుగుతుంది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.